నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక తెలంగాణ న్యూస్లోకి వెళ్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో షేక్పేట్ డివిజన్ ఓయూ కాలనీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామిల పర్యటన. షేక్పేట్ డివిజన్లో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి మంత్రులకు వివరించిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్. వర్షాల కారణంగా ప్రస్తుతం చేస్తున్న పనులు, చేయాల్సిన పనుల గురించి మంత్రులకు వివరిస్తున్న స్థానిక నేతలు. డివిజన్లో నాలాల సమస్యలు, సీసీ రోడ్ల నిర్మాణం అంశాలపై సమావేశంలో చర్చ. ఇప్పటికే శంకుస్థాపన చేసుకున్న పనులు వేగవంతం చెయ్యాలని అధికారులకు ఆదేశాలు. షేక్పేట డివిజన్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా స్థానిక నేతల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపిన మంత్రులు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తిచేసి వారంలో ప్రారంభోత్సవాలు చేసుకోవాలని ఆదేశాలు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో హౌసింగ్ డిపార్ట్మెంట్ లేకుండా చేశారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టారు. రాష్ట్ర విభజన తర్వాత 10 సంవత్సరాల పాలనలో హౌసింగ్ డిపార్ట్మెంట్ లేకుండా చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం ఆరెంపులలో ఆయన పర్యటించారు. మంత్రి మాట్లాడుతూ, ఇల్లు అంటే పేదవారి ఆత్మగౌరవం. ఆనాటి ప్రబుద్ధులకు ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం లేదు. గత ప్రభుత్వంలో ధనిక తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల ఇల్లు కట్టాల్సి ఉంది. కేవలం కమిషన్ కోసం ధనిక తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం కట్టాడు కేసీఆర్. కాళేశ్వరం ఫౌండేషన్ వేసింది, ప్రారంభించింది వాళ్లే. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాళేశ్వరం కూలిపోయింది. ఎక్కడా అవినీతి జరగకుండా పేదవారికి ఇళ్లు ఇచ్చే విధంగా సంస్కరణలు తీసుకొచ్చాము. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేటప్పుడు ప్రతిపక్ష నాయకులు హేళనగా మాట్లాడారు. రాష్ట్రంలో ఇన్ని లక్షల ఇళ్లు కట్టించే అవకాశం నాకు ప్రజలు ఇచ్చారు. ఈ జన్మకు ఇంతకంటే గొప్ప ఆనందం నాకుండదు. గడిచిన 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రబుద్ధులు ఇళ్లు ఇస్తామని ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడ బొమ్మలు చూపించారు. ఆనాటి 10 సంవత్సరాల పాలనలో మాయమాటలు చెప్పి కాలయాపన చేశారు. ప్రజాప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతలవారీగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. మాటలు చెప్పి చేయిచ్చే ప్రభుత్వం కాదు ఇది. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములను కట్టబోతున్నాం. 9,700 మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్కి శంకుస్థాపన చేశామని అన్నారు. జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మన ప్రభుత్వం మీ రాబోయే ఈ 3 సంవత్సరాల్లో ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ కాబోయే అన్నీ కలిపి 5 నుంచి 5.5 లక్షలు. అంటే అప్పటికి కొత్త 5.5 కడుతున్నాం, పాతది 5,60,000 ఉంది. సుమారు 11 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించి ఏది కెపాసిటీతో గోడాములను నిర్మించే దిశగా ఈనాడు మన ప్రభుత్వం, అదే రకంగా గిడ్డంగుల సంస్థ కూడా పనిచేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఆ శాఖ చైర్మన్ గారిని, ఆ శాఖ ఎండి గారు, వారి టీంని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వీటన్నిటితో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన ఈ 10 సంవత్సరాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మొట్టమొదటిసారిగా పైలట్ ప్రాజెక్టు కింద కోల్డ్ స్టోరేజ్ని కూడా మనం ఎందుకు నిర్మించాలి కదా అనే ఒక మంచి ఆలోచనతో సుమారు 9,700 మెట్రిక్ టన్నుల కెపాసిటీ కోల్డ్ స్టోరేజ్ని ఇక్కడ నిర్మించే కార్యక్రమాన్ని ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. సుమారు 8-15 కోట్ల విలువతో ఈ కోల్డ్ స్టోరేజ్ని ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రాబోయే సంవత్సరం లోపే ఈ కోల్డ్ స్టోరేజ్ని మళ్ళీ రైతన్నలకు, ఈ ప్రాంతంలో వాణిజ్య పంటలు ఎక్కువగా పండిస్తారు, ఈ వాణిజ్య పంటలు పండించే రైతన్నలకి ప్రైవేటు దాంట్లో కంటే ఇక్కడ అతి చవకలో ఈ ప్రాంతంలో పండించే రైతన్నలకి అత్యధికంగా ఈ కోల్డ్ స్టోరేజ్లో వాళ్ళు నిల్వ చేసుకునే విధంగా ఈ కోల్డ్ స్టోరేజ్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందుకు ఈ శాసనసభ్యుడిగా, పాలేరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా మనస్ఫూర్తిగా గిడ్డంగుల సంస్థ చైర్మన్ గారిని, ఎండి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కాంట్రాక్టర్ను కూడా సంవత్సరం టైం కాదు, మళ్ళీ నీకు మిర్చి వచ్చే టైం కల్లా అంటే ఏప్రిల్-మే నెల కల్లా దీన్ని కంప్లీట్ చేసే విధంగా వడివడిగా పని పూర్తి చేయాలని కూడా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నాను. నల్గొండలో యూరియా కోసం ధర్నా చేసిన యువ గిరిజన రైతుపై పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
కులం పేరుతో తిట్టి ఇంట్లో నుండి లాక్కెళ్లి కొడితే ఆ యువకుడు నడవలేని స్థితిలో ఉన్నాడు. దీనిపై మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వెళతాం. దీని వెనక ఉన్న ఎవ్వర్ని వదలమని అన్నారు. రేవంత్ రెడ్డి ఆయన చంద్రబాబు ఆడించినట్లు ఆడుతాడు. కర్ణాటకలో ఆల్మట్టి డ్యాం 5 ఫీట్ హైట్ పెంచడానికి 70,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదే 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు 93,000 కోట్లు పెట్టి కడితే 1,00,000 కోట్లు తిన్నారని ప్రచారం చేశాడు. 93,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు ఎలా తిన్నారు అని ఆలోచించారా? 1,00,000 కోట్లు తింటే ఆ బ్యారేజులు, పంప్ హౌసులు, సొరంగ మార్గాలు, కాల్వలు, రిజర్వాయర్లు ఎవడు కట్టారు అని ఆయన ప్రశ్నించారు. ఆడ మేడిగడ్డ నిండబెట్టిండు, నీళ్ళు ఇస్తలేరు రేవంత్ రెడ్డి. ఇయ్యాడు. ఎందుకు ఇయ్యాడు? ఎందుకంటే ఆయన బాస్ కిందున్నాడు చంద్రబాబు నాయుడు. నువ్వు కడితే బరాబర్ మర్యాద ఉండదు రాబాయ్ అంటే కిందికి నీళ్ళు పోవన్నాయి. మరి ఇయ్యాడు. ఆయన ఆడిచ్చినట్టు ఈయన పాపం ఈయనదేమని ఈయన కోవట్టు చిన్న మనిషిన. వాళ్ళిద్దరు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడేటోడు ఈయన చేతులు ఏముంటుంది? అట్లాగే ఇప్పుడు నిన్న మీరు చూసిండ్రు పక్కకు కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుతుండ్రు 5 ఫీట్లు. ఒక్క డ్యాము ఆల్రెడీ కట్టి ఉన్న డ్యాము 5 ఫీట్లు పెంచుతందుకు వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు ఎరికేనా? 70,000 కోట్లు ఒక భూసేకరణకే. 70,000 కోట్లు. అదే కేసీఆర్ గారు 40 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు దాని మీద 93,000 కోట్లు ఖర్చు పెడితే తిన్నాడు 1,00,000 కోట్లు తిన్నాడు 1,00,000 కోట్లు తిన్నాడు వేసుకపోయింది ఇంట్లోకు. మనం ఎప్పుడైనా ఆలోచించినామా కనీసం? అరే 93,000 కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఎవడెట్లా తింటాడు? మరి 1,00,000 కోట్లు ఈయననే తింటా బరాజులు ఎవడు కట్టిండు? ఆ పంప్ హౌజులు ఎట్లా కట్టిర్రు? ఆ సొరంగ మార్గాలు ఎట్లా కట్టిర్రు? మరి ఆ మొత్తం కాలువలు ఎట్లా కట్టిండ్రు? గన్ని రిజర్వాయర్లు ఎట్లా వచ్చినాయి? గిన్ని నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? ఇలా భూమికి బరువు అయ్యేంత పంట ఎడికెళ్ళి వండుతున్నది అని ఎప్పుడైనా కూర్చొని ఆలోచించినవా? ఇగో తిన్నాడట అంటే తిన్నాడు తినే ఉంటాడు. ఇదిగో పులు అంటే అది గొత్త ఒక అడిగినోడు లేడు, చూసినోడు లేదు. ఎవరు పడతా వాళ్ళు ఏది పడతారు చెప్పుడు, మనం నమ్ముడు. ఆయనతో పోయి బాయిలో దుంకుతున్నామా బుందలో దుంకుతున్నామా ఏది చూసేది లేదు, పోయి దుంకుడేనే. పట్లోళ్ల కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు. బీజేపీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిన సీనియర్ నాయకుడు కొలను ప్రదీప్ రెడ్డి మరియు ఇతర బీజేపీ పార్టీ శ్రేణులు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన కేటీఆర్. వర్గల్ జ్ఞానసరస్వతీ దేవాలయంలో కవిత ప్రత్యేక పూజలు. సిద్దిపేట వర్గల్లోని జ్ఞానసరస్వతీ దేవాలయంలో అమ్మవారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జాగృతి కార్యకర్తలు, అభిమానులు, ఆలయ ప్రతినిధులు కవితకు ఘనస్వాగతం పలికారు. కవిత మాట్లాడుతూ, వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయానికి నవరాత్రుల ఉత్సవాల సమయంలో రావడం నా అదృష్టం. అమ్మవారు ఇక్కడ కొలువై ఉండడం మన అదృష్టం. అమ్మవారి దయతో అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలి. అమ్మవారి దయతో రాష్ట్రంలోని అందరి అమ్మాయిలు చదువుల్లో రాణించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. సరస్వతి అమ్మవారి ఆలయానికి ఈ నవరాత్రి ఉత్సవాల్లో దర్శనం చేసుకోవాలని ఒక సంకల్పం ఉండే, అది జరిగింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. కంచి స్వామివారి ఆశీస్సులతోని కంచి పీఠం ఆధ్వర్యంలో చాలా వేదోక్తంగా శాస్త్రోక్తంగా అద్భుతంగా ఇక్కడ పూజాది కార్యక్రమాలు జరగడం అన్నది మన మొత్తం తెలంగాణకు కూడా ఒక ఆశీర్వాదం లాంటిదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరి అమ్మవారి పూజ ఈ ఆలయము దీని యొక్క అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి అమ్మవారి దయ ఉంటే ఖచ్చితంగా తెలంగాణలో ఆడపిల్లలందరూ కూడా చక్కగా చదువు వచ్చేటట్టుగా, అదేవిధంగా దేశం మొత్తంలో కూడా మనం నంబర్ 1గా నిలిచే విధంగా ఉంటామని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సిద్దిపేట జిల్లా వర్గల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటన. దేవీ నవరాత్రుల భాగంగా వర్గల్ శ్రీ విద్యాధరి సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత. ప్రత్యేక పూజలు. పీపుల్స్ ప్లాజాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు. పెద్ద సంఖ్యలో తరలివస్తున్న మహిళలు బతుకమ్మ పాటలతో సందడిగా హుస్సేన్ సాగర్ తీరం. దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధాని నరేంద్ర మోడీ పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి చింతమోహన్ విమర్శించారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014 ముందు జరిగిన ఎన్నికల సమయంలో విదేశాల్లో మొలుగుతున్న నల్లధనాన్ని వెలికితీసి ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తామన్న హామీ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏ మేరకు పూర్తి చేశారో ప్రధాని చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ పాలనలో దేశం అస్తవ్యస్తంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. 1,000 కోట్ల అధిపతులకు రుణమాఫీ చేసిన ఘనత మోడీదంటూ విమర్శించారు.
11 ఏళ్లలో ఒక్కసారి కూడా మీడియా సమావేశం నిర్వహించని ప్రధానిగా మోడీ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతోందని విచారణ వ్యక్తం చేశారు. ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వలేదు, పరిపాలనా యంత్రాంగానికి కావాల్సిన సెక్రటేరియట్ కూడా తమకు లేదని విచారణ వ్యక్తం చేశారు. ఓటు చోరీ దేశాన్ని కుదిపేస్తోందని అన్నారు. ఎన్పిఏ లైన్ వాళ్ళు చాలా మంది ఉన్నారు దేశంలో. వీళ్ళందరికీ రుణమాఫీ చేశారు. ఇందులో ఎక్కువ భాగం మార్వాడీలు, గుజరాత్లో ఉన్నటువంటి మార్వాడీలకు రుణమాఫీ ఎక్కువ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొంతమందికి రుణమాఫీ చేశారు వేల కోట్లలో. తెలంగాణలో, హైదరాబాద్లో కూడా కొంతమందికి చేశారు. నేను నిర్మలా సీతారామన్ని నిర్మలంగా జవాబు చెప్పబోమ్మా అని అడుగుతున్నాను. ఆమె హైదరాబాద్లో కూడా ఉద్యోగం చేసినట్టు నాకు బాగా తెలుసు. జూబ్లీ హిల్స్లో బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర ఒక స్కూల్లో కూడా ఎందుకు చేశావు, దీనికి ఏంటి, ఎవరు దీంట్లో లబ్ధిదారులు ఎవరు, దీనివల్ల మీరెంత లాభం పొందారు? నిర్మలంగా పొందకపోవచ్చు, కానీ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. 10% డబ్బు తీసుకున్నారు. ఈ పెద్ద ఖాతాదారులు, ఈ ఎన్పిఎల్లు 1%, 2% బ్యాంకులు కట్టారు. లాభానికి ఫలితంగా ముడుపులు ఇచ్చారు. ఇది 1,00,000 కోట్ల రూపాయలు దాటింది. మరి ఎక్కడనో 2G స్పెక్ట్రమ్ అని చెప్పేసి కరుణానిధి కూతురు తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఇన్ని 1,00,000 కోట్ల రూపాయలు మాఫీ చేసి 1,00,000 కోట్ల రూపాయల డబ్బు దండుకున్న వాళ్ళకి ఎక్కడికి పోవాలి? ఎందుకు చర్యలు లేవు? నేను అడుగుతూనే ఉన్నా గత 2-3 నెలలుగా. మాకే రావటం లేదు, జవాబే చెప్పటం లేదు. ఇది మొట్టమొదటి పెద్ద స్కామ్. యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్న రైతులను చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నెలలు గడుస్తున్నా రైతుల యూరియా కష్టాలు తీరడం లేదు. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో రైతులు రాష్ట్రంలో వ్యవసాయం చేసే పరిస్థితి లేదని ఎర్రబెల్లి అన్నారు. నిన్న కలెక్టర్ గారు ఒక బస్ ఒక్కసారి తెలియదా? ఏమైనా వచ్చి ఇచ్చేయాలి. రాండి రాండి మొదలు పెట్టలేదు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని బొగ్గులకుంట వాటర్ వర్క్స్ యద్ద మహిళలు వినూత్న నిరసన చేపట్టారు. స్థానిక బీజేపీ కార్పొరేటర్ సురేఖ ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడుతూ తమ సమస్యలను వెలుగులోకి తెచ్చారు. మంచినీటి సమస్యలు, వాటర్ లాగింగ్, డ్రైనేజీ సమస్యలపై మండిపడ్డారు. స్పందించిన డీఆర్ఎఫ్, వాటర్ వర్క్స్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారుల నుండి వృద్ధుల వరకు ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వాపోయారు. వాటర్ వర్క్స్కి తాళం వేసి నిరసన తెలిపారు. పులివెందుల పట్టణంలోని బెస్ట్ బేకరీని ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ హరిత, మున్సిపల్ కమిషనర్ రాముడు అధికారులతో కలిసి పరిశీలించారు. బ్రెడ్, గులాబ్జామ్ వంటి ఆహార పదార్థాలను తనిఖీ చేసి బేకరీ యజమానులకు సూచనలు ఇచ్చారు. నిన్న బేకరీలో బూజుపట్టిన కేకు కనిపించడంతో ఈ తనిఖీలు చేపట్టారు. పులివెందుల పట్టణంలోని బెస్ట్ బేకరీలో ఉన్న ఆహార పదార్థాలను ల్యాబొరేటరీకి పంపామని, ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ హరిత తెలిపారు. పులివెందులలో అక్రమంగా బేకరీ షాపులు నిర్వహిస్తే నోటీసులు ఇస్తామని, లైసెన్సులు తీసుకోకపోతే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
నిన్న నైటు బెస్ట్ బేకరీ నందు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. సో కంప్లైంట్ వచ్చిన వెంటనే ఇవాళ మార్నింగ్ బెస్ట్ బేకరీకు ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ వారి ఆధ్వర్యంలో శానిటరీ ఇన్స్పెక్టర్స్ మరియు మున్సిపాలిటీ ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ వీరికి కలిగి ఉన్న ఫుడ్ లైసెన్సు, తర్వాత ట్రేడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్ అన్ని డాక్యుమెంట్స్ సేకరించాము. తర్వాత ఇక్కడ శానిటరీ అండ్ హైజీనిక్ కండిషన్స్ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం అయినది. తనిఖీలో భాగంగా ఇక్కడ కలిగి ఉన్న బ్రెడ్, కొన్ని కేక్ ఐటమ్స్, తర్వాత కొన్ని ప్రిపేర్డ్ ఫుడ్ ఐటమ్స్, రస్క్, తర్వాత గులాబ్ జామును, ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా మేము ల్యాబ్కి పంపిస్తాము. ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా వీరిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. వారందరికీ కూడా నోటీసెస్ ఇష్యూ చేస్తాము. వెంటనే వారిని కూడా లైసెన్సెస్ తీసుకునేటట్లు చేస్తాము. నోటీసెస్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎవరైనా లైసెన్స్ తీసుకోకపోతే వారి మీద యాక్షన్ తీసుకోవడం ఉంటుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటనలో అపశృతి. కళాకారుల ప్రాణం మీదికి తెచ్చిన పొంగులెట్టి హంగు అర్భాటాల పిచ్చి. ఖమ్మం రూరల్ మండలం ఆర్యంపులో మంత్రి పర్యటన సందర్భంగా తెచ్చి ఆటోలో ఉంచిన బాంబులు ఒక్కసారిగా పేలడంతో భయంతో పరుగులు తీసిన కళాకారులు, సృహకోల్పోయిన ఓ బాలిక. ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో వీసీ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలో ముఖ్యతిథిగా కొండ సురేఖ. బౌన్సర్లను చితకబాదిన కస్టమర్లు. హైదరాబాద్ కోండాపూర్లోని మ్యాడ్ క్లబ్ అండ్ కిచెన్లో కస్టమర్లు, బౌన్సర్ల మధ్య జరిగిన గొడవలో 3 బౌన్సర్లకు తీవ్ర గాయాలయ్యాయి. శనివారం అర్ధరాత్రి బిల్లు చెల్లించాలని మేనేజర్ కస్టమర్లను అడగడంతో గొడవ మొదలైంది. దీంతో ఆగ్రహంకు గురైన కస్టమర్లు బౌన్సర్లపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బౌన్సర్లు ప్రస్తుతం కోండాపూర్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓటుకు నోటు కేసు A4 నిందితుడు. హైదరాబాద్. సీజేకి లేఖ రాశాను, నాకు న్యాయం కావాలి. ఓటుకు నోటు కేసులో నిజాలు బయటకు రాకుండా చేస్తున్నారు. A4 నిందితుడిగా నన్ను చేర్చారని జెరూసలేం మత్తయ్య అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నేను ఎక్కడ పరారీలో లేను, ఇక్కడే ఉన్నాను అని బహిరంగంగా చెప్పాను. సెబాస్టియన్, ఉదయసింహ, రేవంత్ ఫోన్ ట్యాప్ చేసినప్పుడు నాది ఎందుకు చేయలేదు? నేను మత్తయ్య, ఉత్తయ్యనే కావాలని బాధనం చేస్తున్నారు. నన్ను సాక్షిగా మాత్రమే చూస్తానని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పింది. ఏపీ ప్రభుత్వం, లోకేష్, రాజేష్, చంద్రబాబు పిఏ, వారి వ్యక్తులు నా దగ్గరికి వచ్చి నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. డిక్కీలో పడుకోబెట్టి నన్ను రాష్ట్రం దాటించారు. ఏకే ఖాన్తో మాట్లాడి కేసులు క్లియర్ చేస్తానన్నారు. నాతో తెల్లకాగితంపై సంతకం చేయించుకున్నారు. ఏపీలో నన్ను హారస్ చేశారు. మీడియా ద్వారా నా బాధ చెప్పుకుంటున్నా. సిటీ కమిషనర్ పదవి ఇచ్చాడు కాబట్టి ఏసీబీ అధికారి ఏకే ఖాన్ మనం చెక్ చేయించాడండి, మీరు భయపడద్దు అని చెప్పి లోకేష్, కిలారి, రాజేష్, చంద్రబాబు పిఏ, శ్రీనివాసు వీళ్ళు 4 కలిసి నాతో ఎవరైతే మాట్లాడుతున్నారో జిమ్మి బాబు, పుల్లారావు వాళ్ళతో మాట్లాడుకొని ఏకే ఖాన్తో మనం మాట్లాడదాం, కేసు కొట్టివేస్తారు, అప్పటి వరకు మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి విజయవాడకు తరలించిన తర్వాత నాతో బలవంతంగా సంతకాలు పెట్టించుకొని తెల్ల పేపర్ల మీద నీకు బెయిల్ చేస్తున్నామని చెప్పి ఒక్కొక్కసారి అంటారు, నీ మీద క్వాష్ చేస్తున్నావు ఒక్కొక్కసారి అంటారు, లేదు నువ్వు నేరం ఒప్పుకొని సరెండర్ చేయించి నీకు బెయిల్ ఇచ్చి తీసుకోవచ్చు. ఎందుకంటే 1 రోజు 2 నెలలు పోయిన నేను 6 నెలల వరకు అక్కడ మచిలీపట్నము, నూజివీడు, అక్కడ మామిడి తోటలలో అండర్గ్రౌండ్ వచ్చి పగలు సూర్యుని కనిపించే వాళ్ళు నైట్ టైం ఏదో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కార్ దిగి 1-2 కిలోమీటర్లు నడిపించి మళ్ళీ కార్ తీసుకొని పోయి నన్ను ఎంత ఒక ఇవాళ రేపు ఒక నక్సలైట్ పట్టుకున్నా, ఏసీ తీవ్రవాదులు పట్టుకున్నా తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టి ప్రజలు చూపిస్తారు. కానీ అంతకంటే ఘోరంగా నన్ను హరాస్మెంట్ చేసి మా పిల్లలు మీడియా ద్వారా మొత్తుకుని ఎంత మొత్తుకున్నప్పుడు కూడా మా కనీసం మానవత్వం చూపకుండా లోకేష్ ప్రభుత్వము, అప్పుడున్న ఏపీ వెంకటేశ్వరరావు నన్ను ఎంత వేధించిరో అవన్నిటికీ కూడా ఈరోజు ప్రాయశ్చిత్తం చేసుకునే అవసరం నాకు వచ్చింది. కాబట్టి నేను మీడియా ద్వారా రేపు సుప్రీంకోర్టు న్యాయవాది జస్టిస్ గారికి జరిగినట్టు ఉన్నట్టు అంశాల వారీగా కూడా నేను వారికి లేఖ సమర్పించాను. ఈ లేఖ ద్వారా నేను చీఫ్ జస్టిస్ గారికి ఒకటే చెప్తున్నా, మీరు కనుక, ఎందుకంటే చీఫ్ జస్టిస్ గారి గురించి మనం ఈ మధ్య కాలం చూసినాం, దొంగ ఓట్ల నమోదు ప్రక్రియలో ఎలక్షన్ కమిషన్ సహితం ఆయన ఎదిరించి ఆ ప్రజాస్వామ్యయుతంగా ఓటు హక్కును కాపాడాలని చెప్పి ఒక చిత్తశుద్ధితో ఉన్న చీఫ్ జస్టిస్ గారు ఇదే ఎమ్మెల్యేల ఓట్లు, అంటే కొన్ని లక్షల మంది వేసిన ఓట్ల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ ఓట్లను కొనే కుట్ర చేసి వాళ్ళ ద్వారా ఏర్పడిన ప్రభుత్వాన్ని
పడేసే ఈ దుర్మార్గులైనటువంటి చంద్రబాబును కానీ దానికి అప్పుడున్న పార్టీలో ఉన్న సహకరించిన రేవంత్ రెడ్డిని కానీ ఆ ఏమాత్రం కూడా ఓర్చరు సహించరు, వారిపైన కూడా దర్యాప్తు చేయాలని చెప్పి ఈ కేసు తిరిగి ఓపెన్ చేయడానికి ఆయన ఆదేశాలు ఇస్తాడని చెప్పి నేను సుముఖత వ్యక్తం చేసి విశ్వాసంతో ఆయన చేసే ఈ రాబోయే దర్యాప్తు ఏదైతే ఓటు నోటు కేసును తిరిగి పరిశీలించామని చెప్పే దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే విధంగా పటిష్టమైన ఆదేశాలు ఇచ్చే విధంగా చీఫ్ జస్టిస్ గారు వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా వారికి రాసిన లేఖను మీకు అందజేస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట సమీపంలో వారం రోజుల క్రితం బోను ఏర్పాటు చేసి చిరుతపులిని బంధించినప్పటికీ మళ్లీ చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో చిరుతపులిలకు ఆ ప్రాంతం అడ్డాగా మారిందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పులిని బంధించాలని కోరుతున్నారు. గతంలో చిరుతను బంధించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నా మళ్లీ దాని సంచారం భద్రతపై ఆందోళనలు పెంచుతున్నాయి. సో ఇవండి ఇవాల్టి తెలంగాణ న్యూస్. మరో తెలంగాణ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.